హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జిహెచ్ఎంసీ లిమిట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్సు, సర్వీస్ రోడ్ నుంచి మనకి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్సు, అదేవిధంగా కెయిన్స్ సెమీకాన్ టెక్నాలజీ అండ్ ఫాక్స్కాన్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్కి కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్సు, ఇటు సైడ్ ఈ సిటీకి కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అండ్ మేజర్గా మనకి అప్కమింగ్ 330 ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఆ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు కూడా ఈ ప్రాజెక్ట్స్ కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో మంచి ఓపెన్ ప్లాట్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీనిపైన ఇన్వెస్ట్ చేయండి. ఇది తొందరగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వండర్ లగూన్ ప్రాజెక్టు. ఇది అరౌండ్ 37 ఎకర్స్ ఉంటుంది. ఇది మనం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2గా డెవలప్ చేయబోతున్నాము. ఆల్రెడీ ఫేజ్ 1 పనులు కూడా కంప్లీట్ అవ్వచ్చింది అండ్ ఫేజ్ 2 పనులు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఆల్రెడీ సీసీ రోడ్స్ కూడా వేయడం జరిగింది. మనము ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సీసీ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా అయిపోయింది అండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ కూడా అయిపోయింది. కంప్లీట్గా ఇందులో వర్క్ అంతా 90% కంప్లీట్ అవ్వచ్చిందనమాట. ఈ వండర్ లగూన్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ ఇన్సైడ్ మనకి 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్తో పాటుగా మరో మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడే ఈ రోడ్ అనమాట. ఈ రోడ్డు మనకి డైరెక్ట్గా కనెక్టివిటీ వచ్చేసి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే సర్వీస్ రోడ్కి కనెక్ట్ అవుతాము, స్ట్రైట్ తీసుకుంటే మనం కలెక్టరేట్ ఆఫీస్కి అండ్ అప్కమింగ్ 330 ఫీట్ రోడ్డుకి కలిపే మెయిన్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్ అనేటువంటిది మన ప్రాజెక్ట్ లోపల ఇన్సైడ్ ఉంటుందన్నమాట. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ కాదు, ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్న 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ వండర్ లగూన్ ప్రాజెక్ట్లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 240 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ 310 స్క్వేర్ యార్డ్స్ ఇంకా అబోవ్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. టోటల్గా ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2గా ఉంటుంది. దీంట్లో టోటల్గా 37 ఎకర్స్ అనమాట. ఇందులో మనకి దాదాపుగా 75% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకొక 25% మాత్రమే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడవచ్చు ప్రతి ప్లాట్స్కి విత్ నంబరింగ్ కూడా ఉంటుంది. ప్లాట్ నెంబర్ 35లో ఇప్పుడు ఉండి మనం మాట్లాడుతున్నాము. ఈ ప్లాట్ నెంబర్ 35 వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్ ఫేసింగ్ వెస్ట్, సీసీ రోడ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చిందనమాట. ఇంత మంచి దగ్గర ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్లాన్ చేయాలనుకున్నట్లయితే జిహెచ్ఎంసీ లిమిట్లో ఇది మీకు జస్ట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మిస్ చేసుకోకండి. ఈ ప్రాజెక్టు కేవలం సర్వీస్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్సు అండ్ ఇటు 330 ఫీట్ రోడ్కి కూడా 1/2 కిలోమీటర్ డిస్టెన్సు అండ్ ఫాక్స్కాను, కెయిన్స్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసు, ఇటు ఈ సిటీ అండ్ ఎయిర్పోర్టు, టీసీఎస్ ఆదిబట్ల అరౌండింగ్ ఇదంతా ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ జోన్కి సరౌండింగ్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్కి మీకు ది బెస్ట్ అవుతుంది. వితిన్ 5 ఇయర్స్లలో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కస్టమర్స్కు డబుల్ ఆర్ ట్రిపుల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. త్వరపడండి, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది జిహెచ్ఎంసీలో లిమిట్లో ఉన్న ప్లాట్ అనమాట. సో ప్రైస్ 32,000 ఫర్ స్క్వేర్ యార్డ్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది. 40% బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది.